వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ క్రేజీ గేమ్ మరి ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం ఆడబోతున్నాం బ్లాక్స్ రూట్. సో మన టాస్క్ ఏంటంటే ఈరోజు ఎట్టైనా సేబర్ స్వాడ్ తెచ్చుకుందాం. అదే మన టాస్క్. సో పోయి మనం సేబర్ స్వాడ్ కోసం ఉన్న ఒక క్వెస్ట్ ఏదో ఉంది కదా, అది చేసేద్దాం. అది చేయడానికి కొంచెం కష్టమే కానీ చేసేద్దాం. ఫస్ట్ సేబర్ స్వాడ్ కోసం మనం జంగల్కి వచ్చేసాం. సేబర్ స్వాడ్ కావాలంటే ఇంతవరకు చాలా మందికి తెలియదు ఎట్ట కావాలో, కానీ కొంతమందికి తెలుసు. తెలియనోళ్ళకి చెప్తున్నా. ఈడొక సీక్రెట్ డోర్ అనుకోవచ్చు. దీని లోపలికి ఫ్లాష్ స్టెప్ యూజ్ చేసి వెళ్తే నువ్వు సేబర్ సోడ్ యూజ్ చేయొచ్చు. నా లెవెల్ 200 అయినా నేను ఫ్లాష్ స్టెప్ కొనలా. సో ఫస్ట్ పోయి ఈడ బటన్స్ ఉంటాయి, బటన్స్ని యాక్టివేట్ చేయాలి ఫస్ట్. బటన్స్ ఒక్కొక్క బటన్ లొకేషన్ వెతికి చూపిస్తాం మీకు. ఫస్ట్ ఒకటి ట్రీకి ఏమో ఉంటుంది బటను. సో మొత్తం జంగల్ మొత్తం వెతుకుదాం. మొత్తం లేడం ఉంటాయి. ఇక్కడ పైన ఈడొక బటను, ఫస్ట్ బటన్ యాక్టివేట్ చేసాం. గ్రీన్ కలర్లో అయిపోయింది. ఇంకా సెకండ్ బటను ఏడుందో వెతకాలి. సెకండ్ బటన్ మొత్తం వెతుకుదాం. ఎట్టైనా వెతకాలి ఈరోజు. ఐలాండ్కి పోయి చూద్దాం. ఈడ బటన్లు ఉన్నట్టున్నాయి ఎందుకు. ఈడొక బటన్ ఉంది. ఇంకా ఏడున్నాయి. ఈ ట్రీ కొందాం. లేదు, ఈడున్నా లేదు. ఈడ ఒకటి ఉంది బటను. సో మొత్తానికి ఇప్పుడు మనం ఎన్ని 1 2 3 3 ఆగు 1 2 3 అయిపోయాడు. ఎన్ని బటన్ యూజ్ చేసాం ఒకసారి తెలుసుకుందాం. పోయి మీకు కానీ క్లారిటీ కావాలంటే వీడి దగ్గరికి రండి, తెలిసిపోతాయి ఎన్ని బటన్లు యూజ్ చేశారు అని. విండో లోపలికి వెళ్తే ఇంకా బటన్స్ ఓపెన్ చేయలేదు అనుకుంటా. అడుగు సీక్రెట్ డోర్ ఓపెన్ అయిపోద్ది. ఈడ ఒక బటన్ ఉంది. ఇదేంది ఇది? ఆన్లోనే ఉందా? ఆన్ చేసినట్టున్నా ఇప్పుడు. ఇంకా లాస్ట్ బటన్ యాడుంది? ఇంకొక లాస్ట్ బటన్ ఇంకా ఆన్ కాలేదంటే ఇంకా ఒక బటన్ యాడో ఉండాలి. గైస్, ఇంతవరకు చూసిన అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఫస్ట్ ఇది ఒక బటన్ యాక్టివేట్ చేసాం. ఇంకెన్ని బటన్లు యాక్టివేట్ చేయి. ఇంకా లాస్ట్ బటన్ యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్. సో గైస్ మనం చూద్దాం. వీడెవడో వచ్చేసాడు. ఈడుంది లాస్ట్ బటన్. ఇంత వెతికినా దొరకలేదే. లాస్ట్ బటన్ యాక్టివేట్ చేసేసాం. ఇప్పుడు పోయి మనం వాడితో మాట్లాడదాం. వీడితో కాదురి, కిందికి వెళ్ళాలి గైస్. దీని కిందికి వెళ్తే ఇక్కడ ఒక టన్నల్ ఓపెన్ అవుతుంది. ఓడికి ఆ టన్నల్ ఓపెన్ అయ్యి ఉండదేమో. ఇక్కడ టార్చ్ తీసుకోవాలి. డెజర్ట్కి వెళ్ళాలి గైస్. ఇప్పుడు మనం వచ్చింది చేతిలోకి టార్చ్. అరే ఫస్ట్ డెజర్ట్ కన్నా ముందు మనం స్నో విలేజ్కి వెళ్ళి ఆడున్న ఫ్లాష్ స్టెప్స్ ఇంకేమైనా ఎబిలిటీస్ ఉంటే అవి కొనేద్దాం. ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది చేసేదానికి. మనకాడ 400 ఉంది కాబట్టి సింపుల్గా చేయొచ్చు. 400,000 సారీ, 4 lakh అని కూడా అనొచ్చు. అయిపోయింది, వచ్చేద్దాం. మళ్ళీ ఎట్టో వీడికి రావాలి స్నో విలేజ్కి మళ్ళీ. సో ఫస్ట్ వచ్చే ముందు ఇక్కడ ఫ్లాష్ షేప్ లర్న్
ఇంకేమున్నాయి మనవి ఇక్కడ? ఆర్ఆర్ జంప్. ఓకే, ఫ్లాష్ టైప్ ఒకటి ఉండాల్సింది. డెజర్ట్కి వెళ్ళాలి గైస్. ఇప్పుడు మన టాస్క్ వచ్చేసి డెజర్ట్ ఈ నుంచి కనిపిస్తుంది. సో ఫస్ట్గా డెజర్ట్కి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఇంతవరకు చూసే వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాం మనం డెజర్ట్. డెజర్ట్కి వెళ్ళిపోదాం. అరే రే రే రే, దారిలోనే ఏదో. సో మన గోల్ ఏం లేదు, మనం C2కి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఈ కాంబాక్ట్తోనే వెళ్దాం. మనం C2కి వచ్చేసాం గైస్ డెజర్ట్కి. ఇక్కడ సీక్రెట్ ప్లేస్ వచ్చేసి చెస్ట్. ఆల్రెడీ ఇక్కడ ఒకడు ఉన్నాడు. చెస్ట్ దాని కిందికి సందులో వచ్చేసాం. అయిపోయింది. 3 అనుకుంటా ఉన్నాడు, డాడీ బేడీడు అని. మనం పైకి వచ్చేసాం. మొత్తం మాట్లాడాం. ఓహో సారీ గైస్, ఒక చిన్న మిస్టేక్ అయిపోయింది. వీడితో కాదు వెళ్ళాల్సింది మనం. ఇక్కడ ఏడో ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లోకి దూరాలి. ఇదే 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 ఇదే. టార్చ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఖాళీ అయిపోయింది. లోపల చాలీస్ ఉంటుంది. దీనిలో నీళ్ళు నింపి మనం స్నో విలేజ్లో ఎవరికి వేయాలి. స్నో విలేజ్కి వెళ్ళాలి గైస్. ఇప్పుడు మనం ఇటు నుంచి వచ్చాం నాకు తెలిసి. మనం ఇటు నుంచి వచ్చాం. స్నో విలేజ్ కూడా ఆడే ఉంటుంది. ఆడే ఉంది స్ట్రేట్గా. కొంచెం క్రాస్గా వచ్చేసాం గైస్ మనం. గైస్ ఇంతవరకు చూసే వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో వచ్చేసాం మనం సింపుల్గా. ఫ్లైట్స్ పనిచేయలే. వచ్చేసాం. కేవ్లోకి వెళ్ళాలి. ఇది పట్టుకొని డ్రాప్లో నిలబడాలి. నిండట్లేదే. మనం కరెక్ట్గానే పెట్టామా? నిండేది. కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట. పైన ఒకడు ఉంటాడు, వాడు బాగాలేదు, వాడిని వెతకాలి ఇప్పుడు మనం. సిక్ మ్యాన్ ఎక్కాలి చాలీస్. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం పైరేట్ విలేజ్కి వెళ్ళాలి నాకు తెలిసి. పైరేట్ విలేజ్ ఎట్టుంది? డెజర్ట్ ఉంది ఇటువైపు. అక్కడ ఉంది పైరేట్ విలేజ్. మనం అట్ట వెళ్ళిపోదాం. స్టేట్ పైరేట్ విలేజ్ కాడ ఉన్నాం మనం. కాదు, ఇది పైరేట్ విలేజ్. ఆడ వెళ్తే డార్క్ స్టెప్ కూడా ఉంటుంది, కానీ మనం డార్క్ స్టెప్ ఇప్పుడు అవసరం లేదు. కిందికి వచ్చేసింది కొంచెం. ఇక్కడ వాళ్ళ బ్రదర్తో మాట్లాడాలి. ఇంకా అక్కడ ఉన్నాడు వాడు. మాట్లాడదాం. రిచ్ మ్యాన్ అంట. ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లే నాకు కూడా. ఒకరితో మాట్లాడిన తర్వాత కీ ఏం రాలేదే. ఒకసారి ఆలోచించుకుందాం. ఒకరితో మాట్లాడిన తర్వాత కీ ఏం రాలేదు. గైస్ ఒకసారి మళ్ళీ ఒకరితో మాట్లాడి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మై ఫాదర్.
ఓ మాబ్ లీడర్తో ఫైట్ చేయాలంట, అంటే బాస్తో ఫైట్ చేయాలి. వాడు ఏడ ఇటు పక్క ఏడ ఉంటాడు, వాడు నాకు తెలిసి ఇటు పక్క స్ట్రైట్కి ఏడ ఉంటాడు. డెజర్ట్ నుంచి కనిపెట్టవచ్చు అనిపిస్తుంది. ఎక్కడ ఆ స్ట్రేట్ ఉండేది కూడానా, చూద్దాం ఒకసారి. ఓడు కాదు, ఓడు కాదు, ఓడు ఏడో ఉండాలి గైస్, అది అండర్ వాటర్ సిటీ. ఏందో ఉందా అది, మ్యాప్ అవతల అనిపిస్తుంది గైస్ ఎందుకో. పోదాం పోదాం, పోయి ట్రై చేద్దాం. ఒకడు కాదు గైస్, ఒకటి దగ్గరికి వెళ్ళి ఒకటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుస్తా గైస్. అంతసేపు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో గైస్ ఫైనల్లీ అయితే దొరికేశాడు. అంతా అటు ఇటు వెతుకుతున్నాం మనం, ఇటు పక్క ఉన్నాడు. మన బాస్ కోసం వస్తే కనిపించాడు. సో ఇక్కడ చెస్ట్ ఉంటుంది ఒకటి, లేదు ప్రస్తుతానికి నేసేద్దాం. ఎక్కువ టైం పట్టదు, అయిపోయాడు. ఇప్పుడు టాక్ టు రిచ్ మ్యాన్ అని వచ్చింది. పైరెట్ విలేజ్ ఉంది. ఎవరితో మాట్లాడాలి పైరెట్ విలేజ్లో ఇప్పుడు. వచ్చేసాం. రిచ్ మ్యాన్ ఏడు ఉంటాడు. మరి వీళ్ళతో మాట్లాడేసాం. ఏదో వచ్చింది గైస్ ఐటము, ప్లస్ ఐకాన్ వచ్చింది కింద, ఇంతకుముందు లేదు. ర్యాసిల్ ఆ కీ వచ్చినట్టుంది ఎందుకో. ఆ కీ వచ్చింది గైస్. సో ఇప్పుడు జంగల్కి వెళ్ళాలి మనం. జంగల్కి వెళ్ళి ఆనని తెలుసుకోవాలి. ఫ్లైట్ అరే ఇక్కడే చచ్చిపోయేటట్టున్నాం. లేదు లేదు లేదు, అంత ఈజీ సావును నేను. సో జంగల్కి వెళ్ళిపోతున్నాం గైస్ మనం. జంగల్కి వెళ్ళి ఆడ నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ యూజ్ చేసి వెళ్ళిపోతున్నాం సింపుల్గా. ఆడ నుంచి మనం కీ ఓపెన్ చేసి బాస్ని చంపాలి గైస్. ఫస్ట్ కీ ఓపెన్ చేసి మనం చచ్చిపోదాం, ఎందుకంటే మన ఎనర్జీ ఎక్కువ లేదు. అది హెల్త్ వల్ల మూమెంట్ స్పీడ్ కూడా చాలా తక్కువ ఉంది. గైస్ ఇంతవరకు చూశారు కదా క్వెస్ట్, ఇలానే చేయాలి గైస్ క్వెస్ట్. మీరు ఈ వీడియోని ఫుల్ వాచ్ చేసిన తర్వాత వెళ్ళండి. ఫస్ట్ ర్యాలీకి పట్టుకున్నాం, డోర్ కాడికి వెళ్ళాం, డోర్ ఓపెన్ అయిపోయింది. లోపల బాస్ కూడా ఉన్నాడు గైస్. అరే అరే గన్ ఎందుకు పట్టు గైస్, ఎట్టయినా మనం గెలవాలి. అరే ఇది ఎందుకు వాడుతున్నాను నేను? గైస్ కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం గైస్ మనం. తొందరగా ఎట్టో ఒకటి గెలవాలి గైస్, మనం ఏం చేయలేము. ఇప్పుడు 2 సార్లు వచ్చాము మనం, ఈసారి సావకూడదు. కొంచెం హార్డ్ ఏమని చేయడం, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉండదు ఇక్కడ. అరే రే రే మూతికాడికి వచ్చేసి, అమ్మా కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి మనకి. ఓ మనం కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేస్తున్నాం వాడికి. సో ఫైనల్లీ మనం దీంతో అయితే డ్యామేజ్ చేస్తున్నాం.
స్వాడ్ అనేది ఓడి కాడ ఉన్న దానికన్నా మన కాడ ఉంటే చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది. సో ఇదొక మిథికల్ స్వాడ్ లెజెండరీ స్వాడ్ తెలీదు. ప్రస్తుతానికి మనం ఎట్టయినా చూడాలి. బాగా ఫుల్ అయిపోయింది హెచ్పి. గైస్ మీరు చూస్తా ఉండండి, హెచ్పి ఫుల్ అయిపోతా ఉంది. ఓ స్వాడ్ మన స్వాడ్లో ఎక్కువ పాయింట్స్ పెట్టుకోలేదు, అయినా స్వాడ్ అనేది చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది. అంటే మనం పెట్టుకున్న పాయింట్స్ బట్టి నేను అనేది. ఈ స్వాడ్ వల్ల కొంచెం బెనిఫిట్ అయితే ఉంది. నిజంగా స్వాడ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. దానివల్ల అటాక్స్ రాకున్నప్పుడు అటాక్స్ యూస్ చేస్తున్నా. వాడు అవతలకి ఎందుకు వెళ్తున్నాడు, నేను ఎక్కడుంటే. ఓ మన ఎనర్జీ అయితే అయిపోయింది గైస్. బాగా ఎనర్జీ ఊరికే వేస్ట్ చేసేస్తాం మనం. ఓకే స్కై బీమ్ ఉంది, దీనివల్ల ఎనిమి అనేది ఫ్రీజ్ అయిపోతున్నాడు. మినిమం ఉన్న ఎనర్జీనన్నా సేవ్ చేసుకోవాలి. 25 ఎనర్జీ కావాలి దానికి. ఈసారి సావకూడదు ఎట్టయినా ఏమైనా కానీ పరిస్థితుల్లో. ఫ్రీజ్ అయిపోయాడు. వాడు అటుపక్క వచ్చేసరికి నాకు ఈ అటాక్ అనేది వస్తుంది. వాడు అటుపక్క వచ్చాడు. ఎనర్జీ కూడా కొంచెం వచ్చింది గైస్ ఇప్పుడు మనకి. అమ్మాయి ఈ అటాక్ వల్ల కొంచెం దూరం వెళ్తాడు అనుకుంటే వెళ్ళలే. డ్యామేజ్ ఇచ్చాడు, మనం కూడా ఇచ్చాం. మనం చాలా డ్యామేజ్ ఇచ్చాం, కొంచెం లేదు. ఆ మూలకైతే వెళ్ళిపోయాడు. గ్యాప్ ఎక్కువ లేదు, కొంచెం చూసి డాష్ ఎక్కువ వేయకూడదు, మనకాడ ఎనర్జీ లేదు. అబ్బా సేబర్ స్వాడ్ వచ్చింది గైస్. సో ఇప్పుడు మనకు సేబర్ స్వాడ్ అయితే సింపుల్గా వచ్చింది. ఇక్కడ ఉంది, మనం దీన్ని ఎక్విప్ చేసేసాం. సో గైస్ ఈ వీడియోకి ఇంతవరకే. సేబర్ స్వాడ్ అయితే వచ్చేసింది. సో మనం చెక్ చేసుకుందాం. సో ఇంతవరకు ఈ వీడియోని చూసిన అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.